మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశని స్వప్న కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు చేతి గుర్తుకే ఓటేయాలని కొత్తపల్లిలో గడప గడపకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు చేతి గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకులు చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడగాలి, కానీ రాముని బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మరి ఈ ప్రాంతంలో అతిపెద్ద దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఇల్లంతకుంట దేవస్థానానికి ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని కోరారు. అప్పటి మాజీ ఎంపీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాను 2009లో ఎంపీ గెలిచిన తర్వాత ఇల్లంతకుంట దేవస్థానంలో రామ భక్తుల కోసం సీతారాముల కళ్యాణం రోజు ఈ ప్రాంత వ్యాపారస్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించి తను కూడా ప్రతి సంవత్సరం 10,000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజమైన రామ భక్తులు పొన్నం ప్రభాకర్ మరియు అదేవిధంగా ఈ ప్రాంతం నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి ట్రైన్ల కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇబ్బంది పడే వాళ్ళం. వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం పొన్నం ప్రభాకర్ అన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైల్వే శాఖ మంత్రిని ఒప్పించి కరీంనగర్ నుండి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ను ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎంపీగా గెలిచి మీరు ఏం చేశారో ఈ ప్రాంతానికి చెప్పి ఓట్లు అడగండని బీజేపీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో దేశని శ్రీనివాస్, రంజాన్, ఉడుత వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, సంకీసా సురేష్, రాజ్ కుమార్, దేవరాజు, రామచందర్, నరేందర్, మైనుద్దీన్, వార్డు మహిళలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి గుర్తు పెట్టి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఓటు వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరడం జరిగింది. మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి ఓటేయాలని గడప గడప తిరుగుతూ ఓటును అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల స్కీమును అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు, అలాగే గ్యాస్ 500 రూపాయలకు 6 గ్యారంటీ అమలు చేసే కార్యక్రమంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మరి అదేవిధంగా ఈ ఆగస్టు 15వ తారీఖు వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తుంది.